నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక యోధురాలు, వారియర్, బెంగాల్ వారియర్, ఒక సామాన్య మహిళలాగా ఆవిడ కనిపిస్తారు. కానీ ఆవిడ చేసింది ధీరోదాత్త పోరాటం. ఆవిడ విధానాల్లో అకృత్యాలు ఉండొచ్చు కాక, ఆవిడ ఆలోచన సరళిలో దుర్మార్గం తొంగి చూసి ఉండవచ్చు కాక, కానీ ఆవిడ ప్రస్థానం ఒక సామాన్య యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా మొదలైంది. ఆమె ఎదిగిన తీరు కూడా, ఛాలెంజ్ చేసిన తీరు, కమ్యూనిస్టు పాలనలో ఆవిడ పడ్డ కష్టాలు ఆమెని రాటుదేలేలా చేశాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాని వ్యక్తిత్వం. మేనల్లుడి రూపంలో ఆమెని ఇబ్బంది పెడుతుంటే దాన్ని అధిగమించడానికి తప్పులు చేసుకుంటూ ముందుకెళ్ళి రావటం ఇవాళ ఆవిడకి ఈ దుస్థితి కలగటానికి కారణం. ఆవిడెవరో కాదు, మమతా బెనర్జీ, బెంగాల్ ముఖ్యమంత్రి. ఇంకొక రోజు ఆగితే మాజీగా మిగులుతుందా, మళ్ళీ తాజాగా ముఖ్యమంత్రి పదవి చేపడుతుందా అనేది మనకు తెలుస్తుంది. ఒకటి, ఇవాళ ఆవిడ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఎందుకంటే దేశం మొత్తం వెస్ట్ బెంగాల్ని చూస్తుంది. వెస్ట్ బెంగాల్ చూస్తున్న భారతదేశాన్ని ప్రపంచం చూస్తుంది. దానికి ఒక ప్రాధాన్యం ఉంది. వెస్ట్ బెంగాల్ని ఆనుకున్న బంగ్లా బార్డర్ నుంచి జమాతే ఇస్లామీ మూకలు బెంగాల్లోకి చొరబట్టడానికి ఆవిడ వెసులుబాటు కల్పించారు. అక్రమ చొరబాటుదారులకి ఆవిడ ఆశ్రయం కల్పించారు. ఇవాళ ఆవిడ అక్రమ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించారని బీజేపీ ఆరోపిస్తుంటే, బీజేపీ కన్నా ముందే ఆవిడ పార్లమెంట్లో దీనికి సంబంధించిన ప్రస్తావన చేసి దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఇలా అక్రమ చొరబాటుదారులు వస్తున్నారని ఇవాళ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇది ఆవిడ మీద ఉన్న అభియోగాలు. ఇది కాక లెక్కకు మిక్కుటంగా ఉన్న అవినీతి కేసులు, అభిషేక్ బెనర్జీ కారణంగా, అలాగే జహంగీర్ ఖాన్ లాంటి ఎమ్మెల్యేల కారణంగా ఆవిడ ఎదుర్కొంటున్న ఆరోపణలు, అభియోగాలు, విమర్శలు. నిజంగా ఒక మహిళగా ఉండి ఆవిడ చేసిన పోరాటాన్ని మనం ఆ ఉమెన్ పర్స్పెక్టివ్లో కనుక చూస్తే, ఆవిడ చేసిన పోరాటానికి సరిసాటి రాగల పోరాటాలు ఏవి అయితే దేశంలో ఎక్కడ లేవు. ఇది నిర్ద్వందంగా చెప్పచ్చు. ఇదేది మమతా బెనర్జీని భుజానేసుకొని చెప్పాల్సిన సందర్భం అయితే కాదు. ఆవిడ పోరాటం వేరు, ఆవిడ విధానం వేరు, ఆవిడ అప్రోచ్ అవుతున్న తీరు వేరు. ఓవరాల్గా ఏంటంటే, తిరిగి 4వ దఫా అధికారాన్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆవిడ చేసిన విశ్వ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు కాబోతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. ప్రదీప్ గుప్తా లాంటి లబ్ధ ప్రతిష్ఠుడైన సెఫాలజిస్టు అసలు ఎగ్జిట్ పోల్ ఇవ్వలేని నేను అని దండం పెట్టేసి పక్కొచ్చాడు. ఎందుకు? 20-30% మాత్రమే మేము ఓటర్స్ మనోభావాలు తెచ్చుకోగలిగాం. 60-70% మంది ఓటర్లు అసలు కనీసం నోరు విప్పటానికి ముందుకు రావట్లేదు. ఆయన లాస్ట్ టైము అరెస్ట్ చేయించింది మమతా బెనర్జీ. ఎందుకంటే ఇలాగే ఏదో పోల్ రిలేటెడ్ సర్వే. ఆవిడకి నచ్చకపోతే అరెస్ట్లే. ఎవరో ఒక లా స్టూడెంట్, ఒక మహారాష్ట్రలో చదువుకుంటున్న 20 ఏళ్ల అమ్మాయిని పోస్ట్ పెట్టిందని అరెస్ట్ చేయించింది. చేసి బెంగాల్ దాకా తీసుకెళ్లారు పోలీసులు. ఆవిడ కక్ష కడితే ఆ రకంగా ఉంటుందన్నమాట. ఆవిడ కక్ష కట్టింది ఎవరి మీద? బెంగాల్ ప్రజల మీద, నాట్ బీజేపీ మీద కాదు. ఎందుకంటే ఈరోజు హిందువులు అనేవాళ్ళు అక్కడ బయటకు వచ్చి ధైర్యంగా ఓటు వేయాలంటే జహంగీర్ ఖాన్ లాంటి వాళ్ళు అడ్డుపడతారు. వాళ్లే కాదు, ఆవిడకి మద్దతు ఇస్తున్న ముస్లిం పార్టీలన్నీ అడ్డుపడతాయి. అందుకనే ఈరోజు సిఏపిఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయి అంటే భరోసా ఇచ్చాయి, కవాతు చేశాయి చాలా నియోజకవర్గాలు. సిఏపిఎఫ్ బలగాలు మీకేం పర్లేదు, మేము ఉన్నాం, నిర్భయంగా వచ్చి ఓటేయండి అని. 2 వీలర్స్ మీద ఇద్దరు వెళ్ళటానికి కూడా పర్మిషన్ ఇలా. ఎందుకంటే ఒకళ్ళు నడుపుతుంటే ఒకళ్ళు బైక్ వెనకాల కూర్చొని కర్రలతోటి, కత్తులతో దాడులు చేసిన సంస్కృతి లోగడ మనం చూసాం 2021లో. అంత పకడ్బందీగా 2.5 లక్షల సిఏపిఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు అక్కడికి వచ్చాయంటే వాళ్లే కాదు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, సీమా సురక్ష బల్, ఎస్ఎస్బి అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంతమందిని అక్కడ దింపింది. అలాగే కౌంటింగ్ కేంద్రాల్లో కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది ఉండేలాగా చర్యలు తీసుకుంది. దాని మీద హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్తే మొట్టికాయలు వేసి పంపించింది మమతా బెనర్జీని. ఆవిడలో ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఒకవేళ ఈ బ్యాటిల్ ఓడిపోతే ఆవిడ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఎలాంటి యుద్ధం ఆవిడ చేసి వచ్చిందో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. దేశం మొత్తం లోక్నాయక్ జయప్రకాష్ నారాయణని, ఆయన్ని దేవుళ్లాగా కీర్తిస్తూ ఎమర్జెన్సీ సమయంలో ముందుకొస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఆ రోజుల్లోనే నిరసన ప్రదర్శన చేస్తూ యూత్ కాంగ్రెస్ లీడర్గాను, అప్పుడే డెవలప్ అవుతున్న నాయకురాలిగా, నేతగా ఆవిడ వచ్చి ఆయన జీప్ బాయ్నెట్ మీద ఎక్కి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. అంతటి ధీశాలు ఆవిడ. సో ఆవిడకంటూ నిర్దిష్టమైన విధానాలు ఏమీ ఉండవు. తాను అధికారంలోకి రావడానికి ఎన్ని అష్టకష్టాలు పడిందో దాన్ని నిలుపుకోవడానికి ఆ అష్టకష్టాలకి రెట్టింపు పడుతోంది. ఇప్పుడు కమ్యూనిస్టుల పరిపాలనలో ఆవిడ ఎదుర్కొన్నన్ని బాధలు, వెదలు మనం వేరే చెప్పకల. ఇవాళ వాళ్ళని దాటిపోయి ఆవిడ అరాచకానికి పాల్పడుతుంది ఆవిడ ప్రభుత్వం అనేది. పోలీస్ ఆఫీసర్స్ భయపడుతున్నారు.
ఆవిడకి వ్యతిరేకంగా ఆవిడ చెప్పింది చేయడానికి కనుక నిరాకరించినా, వ్యతిరేకంగా మాట్లాడినా ఎలాంటి శిక్ష ఉంటుందనేది. సో మొత్తం వ్యవస్థలన్నింటినీ ఇలా తన గుప్పెట్లో పెట్టుకుంది. 30 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా ఏలిన కమ్యూనిస్టులు కూడా నిశ్చేష్టులైపోయి వాళ్ళ సుత్తి కొడవల్ని వాళ్ళ బ్యాక్యార్డ్లో పెట్టుకొని దండం పెట్టి, ఆవిడ వస్తుంటే దండం పెట్టి పక్కకు తప్పుకునే పరిస్థితి. వాళ్ళ ఓట్లు కూడా బీజేపీకో లేకపోతే కాంగ్రెస్కో వేసి వాళ్ళ ఓట్లు వృధా కాకూడదని ఆవిడకి వ్యతిరేకంగా క్యాండిడేట్లను నుంచోబెట్టాలి, నుంచున్న క్యాండిడేట్స్ని సమర్థించాలని కమ్యూనిస్ట్ పార్టీలు భావించాయి, ప్రత్యేకించి సిపిఎం. వాళ్ళ అరాచకాలు, అసలు అరాచకాలకు నాంది ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత ఈవిడ. ఇప్పుడు 3 దఫాలు అయిపోయింది కాబట్టి 4వ దఫా ఇన్ కేస్ బీజేపీ వర్గాలు భావిస్తున్నట్టు, లేకపోతే ప్రదీప్ గుప్తా ఇండైరెక్ట్గా ఇచ్చిన సూచనల మేరకు 140 సీట్లు ప్లస్ బీజేపీ కనుక సెక్యూర్ చేసుకోగలిగితే మమతా భవిష్యత్తు రాష్ట్రంలో ఉంటుంది. 2 ఆప్షన్స్: ఒకటి కేసులు ఎదుర్కొంటూ అక్కడే పోరాటం చేయటం, 2 లొంగిపోయి కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ అయ్యి కేంద్రంలో ఏదో తూతూ మంత్రంగా వాళ్ళని విమర్శిస్తూ ఢిల్లీలో ఆవిడ నివసించడం, ఢిల్లీలో నివసిస్తూ బీజేపీతో చేతులు కలిపి ఆ కేసుల నుంచి, వాళ్ళు పెట్టబోయే కేసుల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలు వెతుక్కోవడం. ఈ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకుంటుందా? పుట్టుకతోటే బాన్ క్వాలిటీ పోరాటాన్ని ఎంచుకుంటుందా? ఆవిడ పోరాటాన్ని ఎంచుకున్నా నైతికంగా ఆవిడకి మద్దతు ఇచ్చే ప్రజానీకం, ఒకవేళ ఆవిడ ప్రతిపక్షంలోకి వెళితే మాత్రం ఎవరు ఉండరు. వాళ్ళ మంత్రుల మీద అవినీతి అభియోగాలు, అండ్ వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీస్ అధికారుల మీద అవినీతి ఆరోపణలు, అండ్ దాష్టీకాలు, జహంగీర్ ఖాన్ లాంటి వాళ్ళ దాష్టీకాలు. జహంగీర్ ఖాన్ వాళ్ళ అభిషేక్ బెనర్జీ పెంచి పోషించిన విషవృక్షం అయితే, ఈవిడ అంతకుముందు షౌకత్ ముల్లా అనే అతన్ని అదే కాన్స్టిట్యున్సీలో పెంచి పోషించింది. వాళ్ళు చేస్తున్న అరాచకాలు, బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అవుతున్న ఈ దేశ విద్రోహ శక్తుల్ని అడ్డుకోలేని ఆవిడ నిస్సహాయత, ఓటర్ల అవసరార్థం ఆవిడ సృష్టించిన కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు వాళ్ళ కోసం, ఇవన్నీ ఆవిడ మెడకు చుట్టుకోబోతున్నాయా అనే అంశం ఈరోజు ప్రధానంగా చర్చకు వచ్చింది. బట్ ఆవిడ టఫ్ ఫైట్ అయితే ఇచ్చింది. ఇదేమి బీజేపీ ఒకవేళ 140 తెచ్చుకున్నా కూడా ఇదేమి సునాయాసమైన గెలుపు కాదు. ఏమీ లేని చోట నుంచి 2 సీట్లు, 5 సీట్లు, 11 సీట్లు, తర్వాత 70 సీట్లకు వచ్చి ఇవాళ 140 టార్గెట్గా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అమిత్ షా వెస్ట్ బెంగాల్లోనే 3 రోజులు క్యాంప్ చేస్తున్నారు. ఒక సిగ్నల్ అది. ఆయన బీహార్లో చూస్తే 120 మంది అసమ్మతి క్యాండిడేట్స్ని 1 by 1 పిలిపించి 3 రోజుల పాటు అక్కడే కూర్చొని విత్డ్రా చేయించారు. రాజకీయం, పోల్ మేనేజ్మెంట్ బలంగా నడిపారు బీజేపీ ఎసెట్ అమిత్ షా. ఈవిడ పోల్ మేనేజ్మెంట్ కూడా తక్కువ లేదు. పోల్ మేనేజ్మెంట్ ఉంది అని అనుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే దాంట్లో ఆ మేనేజ్మెంట్లో దౌర్జన్యం, హింస ఎక్కువ కనిపిస్తున్నాయి. బీజేపీ పోల్ మేనేజ్మెంట్లో కన్విన్సింగ్ అప్రోచ్. అండ్ ఈవిడ ఎంతసేపటికి ఏంటంటే అటాక్ మోడ్, విక్టిమ్ కార్డు ప్లే చేయలేకపోతుంది, అటాక్ మోడ్లో ఉంది. ఎల్లవేళలా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం వేయలేం. మమతా బెనర్జీకి అది తెలియంది కాదు, కానీ ఆవిడ తప్పులో తప్పు చేసుకుంటూ వస్తుంది. మేనల్లుడికి అధికారం కట్టబెట్టడం కోసం, తన రాజకీయ వారసుడిగా మేనల్లుడిని ప్రొజెక్ట్ చేయడం కోసం ఆవిడ చేస్తూ వస్తున్న ప్రయత్నాలకి బెంగాల్ ప్రజానీకం మరి అడ్డుకట్ట వేస్తారా, లేదా బెంగాల్ అస్మిత అని ఉంటుంది కదా, వెస్ట్ బెంగాల్ అస్మిత అంటే బెంగాల్ ప్రైడ్ అని ఆవిడిచ్చిన నినాదానికి అనుగుణంగా కేవలం ఆమెనే ఎన్నుకుంటారా? అలాగే బీజేపీకి కూడా అక్కడ ఆమెని ఢీకొట్టగల ధీశాలి అయిన నాయకత్వం అక్కడ లేదు. సువేందు అధికారి, ప్రస్తుతం ఉన్న భట్టాచార్య బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళు ఆమె స్టేచర్కి తోగరు అని చెప్పేసి సువేందు అధికారి ఆమెను ఓడించి ఉండవచ్చు కాక. బట్ ఏంటంటే ఒక ఎన్టీఆర్ సినిమా చూసిన తర్వాత, ఎన్టీఆర్ పోస్టర్ చూసిన తర్వాత, ఎన్టీఆర్ కటౌట్ చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఒక సాదాసీదా సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ ఉండదో, అలాగే ఒక మమతా బెనర్జీ లాంటి వ్యారియర్ని చూసిన తర్వాత బీజేపీ ఎవరిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టినా సరే, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఆ తేడాని ప్రజలు కంపేర్ చేయడం మొదలెడతారు. మమతాకి అదొక్కటే ప్లస్ పాయింట్. ఒకవేళ ఇక్కడే ఉండే పోరాటాలు చేస్తుందా ఓడిపోతే, లేదా ఢిల్లీలో కూర్చొని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందా? అదే గనక జరిగితే ఖచ్చితంగా ఏంటంటే కాంగ్రెస్ సూప్లో పడ్డట్టే. రాహుల్ గాంధీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా తృణమూల్ కాంగ్రెస్ అవతరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అది మమతా బెనర్జీకి అవకాశం అయితే కాంగ్రెస్కి మాత్రం పెద్ద ప్రమాదం.